హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమా క్లాస్ లైఫ్ ఏదైనా టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈ వీడియో చేయడానికి ఏమీ చేయాలంటే నేను కొన్ని పర్సనల్ రీజన్స్ మూలంగా కొంచెం పర్సనల్ వర్క్ మూలంగా నేను ఒంగోలు రావాల్సి వచ్చింది. ఒంగోలు వచ్చే ముందు మా బ్రదర్ ఇంగ్లీష్ మూవీ బుక్ చేశాను. ఎందుకు వీడు ఇంగ్లీష్ మూవీ బుక్ చేస్తాను ఆ సినిమా గురించి నేను విన్నా, బట్ టైటిల్ పెద్దగా అనట్లే. వాడు ఏంటంటే ఇది ఐమాక్స్ నుంచి తీశారు, ఐమాక్స్ నుంచి చూడాలి సినిమా అంటే చూశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని చూసేసరికి అసలు అందరూ ఆ సినిమాల గురించి చెప్పుకుంటారు. ఏముందిరా అని పెట్టి సినిమా చూసా. మా ఒంగోలులో గోరింట మల్టీప్లెక్స్లో రోజు ఆ సినిమా చూస్తూ మైండ్ పోయింది. 50% ఆక్యుపేషన్. ఒక పక్క మిడిల్ క్లాస్ మధు, ఒక పక్క సుకుమారి. ఈ సినిమా ఉంది రాజీవ్ గారు, రాణి గారు, దాని తర్వాత ఈ సినిమా 50% ఆక్యుపేషన్ ఇంగ్లీష్ మూవీకి. మా బ్రదర్ని అడిగితే సార్ ఓన్ స్క్రిప్ట్, రియల్గా జరిగిన స్టోరీ అని. కానీ సినిమా చూస్తే కంప్లీట్లీ షాక్. ఏంట్రా బాబు సినిమా అసలు నాకు సెకండ్ టైము హైదరాబాద్కి వచ్చి ఐమాక్స్లో ఈ సినిమా చూడడానికి ఫీలింగ్ పుట్టింది. అండ్ ఓ సుకుమారి స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. గో అండ్ వాచ్ థియేటర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. డూ నాట్ చూస్ ఐ బాంబ్ మూవీస్ లాంటివి మీరు యూజ్ చేయకండి. ఒక థియేటర్ థ్రిల్లింగ్ మూవీ ఇంగ్లీష్ ఫిల్మ్ చూడండి. రియల్గా జరిగిన స్క్రిప్ట్ చాలా బాగుంది అంటారు అందరూ. చూడండి సినిమా నిజంగానే చాలా బాగుంది. ఇంగ్లీష్ ఫిలిం. దాని తర్వాత మిడిల్ క్లాస్ మధు, దాని సుకుమారి మూవీస్ కూడా చూడండి. బట్ ఇంగ్లీష్ మూవీ కంటెంట్ అనేది నేను చెప్పకూడదు. కానీ కంటెంట్ అనేది చెప్తే సినిమాలో విషయం దెబ్బతింటుంది. వన్స్ ఎంగేజ్ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత 10 minutes సినిమా కూడా ఉంటుంది. 11th నుంచి సినిమా ఒక ఎప్పుడు ఊహించాం రేంజ్లోకి తీసుకెళ్ళి డైరెక్టర్. మా బ్రదర్ని అడిగితే ఏమో వచ్చి మా బ్రదర్ని అడిగితే రియల్ స్క్రిప్ట్ అన్నాడు. సుకుమార్ ఏంటంటే కరెంట్ షాక్ అమ్మాయి అంటే అమ్మాయికి బ్యాడ్ సిగ్నల్స్ ఉన్నప్పుడే చెప్పుకోరు. అమ్మాయి హ్యాపీగా ఉండి ఫ్లాట్గా ఉండి కరెంట్ షాక్ తాకదు. ఆ కరెంట్ షాక్ ఏంటంటే దయ్యం చెట్టు తిరిగి వచ్చి పడుతుంది. ఆ కరెంట్ షాక్ పాపం ఒంట్లోకి వెళ్తుంది. పోయే పిల్లలు కూడా అంటే ఆస్తి కోసం లవ్ చేస్తాడు అని తెలిసిన ప్రతిసారి అంటే నెగిటివ్ సిగ్నల్స్ క్రియేట్ అయిన ఒకసారి అలా వెళ్తుంటుంది నెగిటివ్ సిగ్నల్స్. అమ్మాయి హ్యాపీ మూడ్లెస్ క్యారెక్టర్ ఉంటే కరెంట్ షాక్ కొట్టదు ఎవరికి. అంటే త్రూ లవ్ అనేది త్రూ ఇన్ఫెక్ట్స్ వస్తే అప్పుడు కరెంట్ షాక్ కొట్టదు. రాంగ్ వేలో వెళ్తే కరెంట్ షాక్ కొట్టింది. ఓ సుకుమారి మూవీ కూడా బాగుంది చూడండి. దాని తర్వాత మిడిల్ క్లాస్ మధు శ్రీకాంత్ అండ్ రాజేంద్ర ప్రసాద్. దేవుడు దిగి వచ్చి ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే అలా ఉంటుంది. ఎందుకంటే మన కష్టాలు ఉన్నప్పుడు మ్యాక్సిమం దేవుడిని ఎక్కువ వండుతాం. ఎంటర్ లైఫ్ ఇది అయిపోయిందని ఏంటంటే హోటల్ నమ్ముతారు, మంచి బిజినెస్, కోట్లలో లాస్ వస్తుంది, ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఆ కోట్లలో లాస్ వచ్చినప్పుడు తన కింద పనిచేసే స్టాఫ్కి అది అమ్మేస్తాడు. దాని తర్వాత దేవుడిని తిట్టుకుంటే 50,000 అయితే అంటే అప్పుడు దేవుడు ఫస్ట్ తన ఒంటి మీద బంగారం ఇస్తాడు. వాళ్ళ వైఫ్ పడేస్తుంది. అదే నేను చేసుకున్న వీడియోస్ సెండ్ చేసుకుంటాను. బండ్లో మా విఐపీలు పెడుతుంది అది. లేదు, నేను నాకు సెండ్ చేసుకుంటాను. నాది ఛార్జింగ్లో పెట్టాను. నా అయితే వీళ్ళు వచ్చి ఇలా అంటారన్నమాట. అప్పుడు దేవుడు ఏంటంటే 7 వారాలు అనిపిస్తే వాళ్ళ వైఫ్ పడేస్తుంది ఎంక్వైరీ. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ దేవుడిని అడిగితే దేవుడు గాడ్ గిఫ్ట్ బుక్ ఇస్తాడు. 13 పేజీలు 60 కేజీ విరక్తి కింద పడతాం. అలా ఫస్ట్ 100 కోట్లు వస్తే దాని తర్వాత పిల్లలు మొత్తం అలా అయిపోయి విలన్స్ చేతికి వస్తుంది. దానిలో మొదటి నుంచి మళ్ళీ జరుగుతుంటే మళ్ళీ వెళ్తుంటే దేవుడి గిఫ్ట్ ఆటకరా వెళ్ళిపడి పిల్లలు డేంజర్ జోన్లో ఉండడం. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చి మళ్ళీ కాపాడిన తర్వాత మళ్ళీ వెళ్తుంటే దేవుడి గిఫ్ట్. సో ఇది ఒక స్క్రిప్ట్ అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చమంటే ఓ సుకుమారి చూడండి. ఓ సుకుమారి బాగుంది. దాని తర్వాత ఏమొచ్చి మిడిల్ క్లాస్ మధు చూడండి, అది ఇంకా బాగుంది శ్రీకాంత్. దాని తర్వాత ఇంగ్లీష్ ఫిలిం స్క్రిప్ట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నేను ఓ సుకుమారి చూసాను, ఇది చూసాను, చాలా బాగుంది. ఇంగ్లీష్ ఫిలిం చిక్కిపోయింది. మా తమ్ముడు చూస్తే ఆడ అడ్వాన్స్ బుకింగ్లో కొట్టుకుని మరి చూసాడు ఆ సీన్ అయితే. నాకు మెంటల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటి కొట్టుకున్నాయంటే ఇక్కడ ఒంగోలు జనాలు కూడా 50% ఆపరేషన్ దానికి వెళ్ళిపోయారు. రవిప్రియ మాల్లో ఉంది. ఫస్ట్ రవిప్రియకి వెళ్ళి అక్కడ నార్మల్ అన్నారు. గోరింట మల్టీప్లెక్స్ చెక్ చేసుకుంటే అక్కడ పీడి వర్షం చూసా పిచ్చి ఇచ్చేసింది నా అయినా. గో అండ్ వాచ్ ఇంగ్లీష్ ఫిలిం. నేను చూడాల్సిన ఇంగ్లీష్ ఫిలిం మా డాడీ ఫోన్ నా వీడియోకి ఫార్వర్డ్ వచ్చింది. ఓకే గ్యాస్, నైస్ టు మీట్ యూ.
నేను బాగాలేదు ఇంట్లో, బట్ బోర్ కొడుతుంది, చిరాకు వస్తుందని చెప్పి చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ గో అండ్ వాచ్ థియేటర్ ఫిలిమ్స్, ఓన్లీ ఇంగ్లీష్ ఫిల్మ్. మీరు ఏ ఓ సుకుమార్ మీ క్లాస్ మిస్ అది మాత్రం మీరు ఇంగ్లీష్ సినిమా చూడాల్సిందే. గో అండ్ వాచ్. ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ ది పైరసీ. రాజ్యాంగం నాకు ఇచ్చిన ప్రివిలేజెస్. నేను కనుక హైదరాబాద్ వస్తే ఐమాక్స్లో ఈ సినిమా చూస్తాను అందరు సార్. ఇంగ్లీష్ ఫిల్మ్ మైండ్ బ్లోయింగ్. తెలుగు వర్షన్ చూస్తాను, నేను ఇక్కడ తెలుగు వర్షన్ ఉంది, ఇంగ్లీష్ వర్షన్ లేదు. హైదరాబాద్ వస్తే కంప్లీట్లీ ఇంగ్లీష్ వర్షన్ చూస్తాను, ఇంగ్లీష్లో చూస్తాను. ఆసమ్ ఫిల్మ్, డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది, మంచి హిట్ అయింది. వాట్ వాచ్ థియేటర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ ది కేఎస్సీ. స్టోరీస్ చెప్పే, బట్ ఇంగ్లీష్ ఫిల్మ్ స్టోరీ అయితే నేను చెప్పాను. మీరు అది ఇంగ్లీష్లో చూడాల్సిన సినిమా తెలుగు భాషలో చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.